అంటే సెల్ ఫోన్ ప్రభావం ఎలా ఉందంటే అండి, మనం సెల్ ఫోన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. నేను ఉద్యోగం చేస్తా, ఉద్యోగంలో నాకు కావాల్సిన నేను చేసే పనిలో కావాల్సిన వనరులు క్రియేట్ చేసుకోవడానికి మనం దాంట్లో ఎత్తుక్కొని కొంత డేటాను తీసుకోవచ్చు. అది మంచికి. సరదాకి 10 నిమిషాలు మనం కావాల్సిన కామెడీ వీడియోసో లేకపోతే దాంట్లో ఇంకో రకమైనయో చూసి దాన్ని కూడా వాడుకోవచ్చు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే అండి, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత, ఏదైతే ఫ్రీ డేటా వచ్చిన తర్వాత యూత్ మొత్తం సంకనాకిపోయింది. ఎంత అంటే రోజులో 10 గంటలు ఉంటే రోజులో 24 గంటల్లో దాదాపుగా 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోవట్లేదండి. పని చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, పడుకున్న తర్వాత మ్యాక్సిమం 17-18 గంటలు సెల్ ఫోన్తోనే సరిపోతుంది అందరికీ. సరే, సెల్ ఫోన్తో సరిపోతుంది కదా, అది వాడికి ఉపయోగపడిందా, వాడి జీవితానికైనా ఉపయోగపడిందా అంటే ఉపయోగపడటానికి కంటే కూడా నష్టం చేయడానికి ఎక్కువ పని చేస్తుంది. ఎందుకంటే అండి, పసిపిల్లలు ఉన్నారు, గేమ్స్ ఆడుతున్నారు. వాడు అన్నం తినాలంటే కూడా ఒక 2 సంవత్సరాల పిల్లాడికి కూడా ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయింది. భార్యాభర్తలు ఉన్నారు, భర్త ఒక రూము, భార్య ఒక రూము, ఎవరి ఫోన్ వాళ్ళదే. ఒకసారి కూర్చొని మాట్లాడుకోవడం లేదు. ఒక రచ్చబండ దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అండి, మీ పొలంలో ఏం వేశారు, మా పొలంలో ఏం వేశారు, ఇది మాట్లాడుకొని ఎలా వేయాలి, అసలు మీరేం మందులు వేస్తున్నారు, మేమేం మందులు వేస్తున్నాం అని మాట్లాడుకునేవాళ్ళు. ఇవాళ ఎవడి ఫోన్ ఆడు చూసుకోవడం తప్ప రచ్చబండ దగ్గరికి వెళ్ళటమే లేదు. ఒకవేళ వెళ్తే కూడా ఎవడి ఫోన్ ఆడు చూసుకోవడం తప్ప చర్చ లేదు, డెవలప్మెంట్ లేదు, భవిష్యత్తు లేదు. దేని మీద అంచనాలు కానీ అభిప్రాయాలు కానీ మాట్లాడుకోవడం లేదండి. మాట్లాడుకోవడం లేకపోవడం వల్ల పూర్తిగా వ్యవస్థ సర్వనాశనం అయింది. సెల్ ఫోను మంచి జరిగిద్దండి, మంచి జరగదంటలా, మంచి జరిగిద్ది. ఎంత జరిగిద్దంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. నేను ఈ డైరీ నడుపుతున్నా. ఈ డైరీ నడపడం ద్వారా కొన్ని షాపులు పెట్టాం. నేను ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాను గుంటూరులో. ఫుడ్ కోర్ట్ పెడితే, సరే మన ఏరియాలో మనం కొత్తగా పెట్టాం కదా, కస్టమర్కి మంచి ఆఫర్ ఇద్దామని చెప్పి ఫుడ్ కోర్ట్లో 50% అంటే మన పడ్డ రేట్ల మీద మన ఖర్చులు వేసుకొని ఒక పిజ్జాని 100 రూపాయలకు పెట్టాం. 100 రూపాయలకు పెడితే కస్టమర్స్ ఎవరు రాట్లా. అంటే డైరెక్ట్గా లైవ్లో తినేవాళ్ళు లేరు కదా అని చెప్పి జొమాటోని, స్విగ్గీని వాళ్ళతోటి మాట్లాడదామని చెప్పి వాళ్ళకి కాల్ చేస్తే మీరు ఏమైనా అమ్ముకోండి 24% కమిషన్ అన్నాడు. 24% కమిషన్ అంటే ఏందండి, 100 రూపాయలది 24 రూపాయలు పోతే ఏమొచ్చింది, మనం ఎంత వేస్తున్నాం, మనం ఏదో తక్కువ పెడదామని తక్కువ పెట్టాం. అప్పుడు ఏమన్నాడు వాడు, 136 రూపాయలు పెట్టండి అన్నాడు. అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు కస్టమరు, అవి కూడా నా కమిషన్ కస్టమరే కట్టాలి, దానిపైన ట్యాక్సులు కూడా కస్టమరే కట్టాలి. 136 అయిపోయిందంటే వాడు ఒక 50 రూపాయలు డెలివరీ ఛార్జ్. అంటే 100 రూపాయల వస్తువుని మనిషి సోమరిపోతనం అంటే ఏందో చెప్పంటారా, ఆడింట్లో ఉంటాడు, బెడ్రూమ్లో పడుకుంటాడు, సెల్ ఫోన్ చూస్తాడు, కానీ బజార్కి వెళ్ళి పిజ్జా కొనడు, టిఫిన్ కొనలేడు. అదే కనుక సాయంత్రం పూట అంతకుముందు పాత రోజుల్లో లాగా వారానికి రోజు కాకపోయినా వారానికి ఒక రోజు వెళ్ళి ఒక షాప్కి వెళ్తే, పిల్లల్ని తీసుకొని భార్యని తీసుకొని షాప్కి వెళ్తే 1 గంట కూర్చొని మాట్లాడుకొని అక్కడ 10 మంది కలుస్తారు, కానుక్కొని సమాజం ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి. అలాంటి ఇప్పుడు ఏంటంటే అండి, పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ వ్యవస్థ నడుస్తుంది. ఎవరిని ఎవరు పలకరించుకునే పరిస్థితి లేదు, ఎవరిని ఎవరు ఏమీ సముదాయించే పరిస్థితి లేదు, టైం లేదండి. ఫస్ట్ సెల్ ఫోనే, టైం లేకపోవడానికి కారణం సెల్ ఫోన్, అంతకుమించి ఏం లేదు. దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. మంచికి వాడుకోవాలనే చెప్తున్నాను నేను. మంచికి వాడుకుంటే ఉపయోగపడుద్ది, మంచికి వాడలేదనుకోండి, మంచికి వాడతలేదు, వాడుకోవటం కాదు, కానీ మనం ఎంత చెప్పినా అదొక వ్యసనంగా మారిపోయింది. కానీ ఆ వ్యసనం నుంచి బయటకు వస్తేనే బాగుపడుద్దండి సమాజం. Like and subscribe Eagle Media Works.